ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మీకు అందరికీ ప్రభు అనే సునామంలో శుభములు తెలియజేస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ జీవితంలో దేవుడు అనుగ్రహించిన మరొక గురువారం బైబిల్ స్టడీ కొరకై మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. గత దినములన్నింటిలో కూడా బైబిల్ స్టడీలో దేవుడు చూపించిన కృపను బట్టి మీరందరూ ఆసక్తితో పాల్గొన్న విధానం బట్టి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఈనాటి బైబిల్ స్టడీ కొరకై దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనములు. మరి రండి, జీవం కలిగిన దేవుని జీవవాక్యం మనం ధ్యానం చేద్దాం. గతంలో ప్రకటించినట్లుగా ఈనాటి నుంచి 6 గురువారాలు యోబు గ్రంథం ధ్యానం మనం చేస్తాం. యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్ మనం ధ్యానం చేస్తాం. కనుక బైబిల్ గ్రంథం, నోట్ పుస్తకం, పెన్సిల్, పేపర్, పెన్ లేక మార్కర్ వాటన్నిటితో కూడా మీరు సిద్ధంగా ఉన్నారు కదా. మరియు ఈ యొక్క పాండమిక్ పరిస్థితుల్లో, లాక్డౌన్ కాలంలో దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి అనుదినం కాపాడుతున్న విధానం కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ బైబిల్ స్టడీ కొరకై మరి ఆయా ప్రదేశాల నుంచి వీక్షిస్తున్న వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనము చెల్లించున్నాము. మరి గడిచినటువంటి గురువారం మొదలు ఈనాటి వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి, ప్రియమైన మా తండ్రి, ఇదిగో నీ వాక్యమును మేము ధ్యానించిన కొరక ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. గత దినముల్లో చేసినటువంటి ధ్యానములను ఆశీర్వదించి మాకు ఆశీర్వాదకరంగా చేస్తున్నావు. నీకు స్తుతులు తండ్రి. ఈనాడు ధ్యానించేటువంటి వాక్యం కూడా నీవు ఆశీర్వదించమని, అందుకొరకై మమ్మల్ని సిద్ధపరచమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమలగినట్లుగా అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా యోబు గ్రంథం ఈనాటి నుంచి ప్రారంభిస్తుండగా ప్రభువా, మరి వచ్చేటువంటి 6 వారాలన్నింటిలో కూడా ఈ గ్రంథం గురించి ధ్యానం చేయబోతుండగా నీ కృపా సహాయం దయచేయం. నీ దాసునటువంటి నాకు తండ్రి నీ కృపనిచ్చి, నీ వాక్య జ్ఞానం, నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి నీ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నీ బిడ్డలు కూడా గ్రహించుటకు, ఆశీర్వదింపబట్టుకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రదేశాల నుంచి వీక్షించే ప్రతి వారిని, మరి అంబర్నాథ్లో మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను నీ కృపలో జ్ఞాపకం చేసుకునము, దీవించుము తండ్రి. ఇలాగే ఆన్లైన్ ద్వారా నీ వాక్య ధ్యానాలు నడిపిస్తున్న ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించుము. స్తుతి ఆరాధనలు నడిపిస్తున్న వారిని ఆశీర్వదించు, వారి ప్రయాసములను దీవించుము తండ్రి. చేయబడుతున్న సేవ అంతటిని కూడా నీవు దీవించి ఫలింపచేయమని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 370వ పాటను పాడుకుందాం. నా దేవ ప్రభువా అన్నటువంటి పాటను 370, 370. నా దేవా ప్రభువా నీ చెంతను సారవసింపను నాకిష్టము. ఏవైనా శ్రమలు తటస్థమైనను నీ చెంతనుందును నా ప్రభువా. ప్రయాణకుండను నాడవిలో నా త్రోవ చీకటి కమ్మినను నిద్రించుచుండగా స్వప్నంబునందున నీ చెంతనుందును నా ప్రభువా.
నీ దివ్య రూపము ప్రోత్సాహపరచగా నీ చెంతనుందును నా ప్రభువా. నే నిద్ర లేవగా నా తండ్రినే నీకు కృతజ్ఞత చెల్లింతును. నే చావునొందగా ఇదే నా కోరిక నీ చెంతనుందును నా ప్రభువా. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రీతిగా ప్రతి గురువారం కూడా బైబిల్ స్టడీ చేసుకున్నట్లుగా దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా పాల్గొంటూ సహకరిస్తున్న విధానం కొరకై మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి గతంలో మనం ఓబద్య గ్రంథము, యూదా, ఫిలమోను పత్రిక, మొదటి, రెండవ, మూడవ యోహాను పత్రికలు వీటన్నిటిని కూడా మనం ధ్యానం చేస్తున్నాం. కనుక మరి 5 పుస్తకాలని మనం ముగించాం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో 5 పుస్తకాలు పోగా ఇంకా 61 పుస్తకాలు ఉన్నాయి. ఈ దినం మనం యోబు గ్రంథం ధ్యానం స్టార్ట్ చేస్తున్నాం, ప్రారంభిస్తున్నాం. మరి పెద్ద పుస్తకాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇవి ఒకే దినం కాకుండా వాటిని మనం ఆ పుస్తకం ఎంత పెద్దగా ఉందో దాన్ని బట్టి, అధ్యాయాలను బట్టి, ఆ తర్వాత దాని యొక్క సన్నివేశాలను బట్టి మరి విభాగాలుగా చేసి కొన్ని వారాలు మనం ధ్యానం చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క యోబు గ్రంథం 42 అధ్యాయాలు ఉన్నటువంటి యొక్క యోబు గ్రంథం మనం ధ్యానం చేస్తుండగా ఈ యోబు గ్రంథాన్ని 6 వారాలు మనం ధ్యానం చేయనట్లుగా నేను విభజించున్నాను. కనుక ఈ గురువారం నుండి వచ్చేటువంటి ఇంకా 6 వారాలు అనగా ఇంకా 5 గురువారాలు, మొత్తం 6 గురువారాల్లో ఈ యొక్క యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం. కనుక మరి ఈ రీతిగా బైబిల్ గ్రంథంలోని పుస్తకాలన్నింటిని కూడా మనం ధ్యానం చేస్తుండగా దేవుని వాక్యపు సత్యం యొక్క లోతులు మనమందరం కూడా గ్రహించుటకు, దాని ద్వారా దీవించబడుటకు, మనమందరం ఆత్మీయంగా బలపడుటకు దేవుడు తన కృపను మనకు ప్రసాదించునుగాక. ఈ గ్రంథం పేరు యోబు గ్రంథం అనగా ఒక వ్యక్తి పేరుతో ఈ యొక్క గ్రంథం మరి ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. యోబు అన్నటువంటి వ్యక్తి పేరు చేత మనం గ్రంథంలో చదువుతుండగా యోబు మరి గ్రంథం అంతట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కనబడతాడు. కనుక ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటిది యొక్క కథనం అంతా కూడా యోబు అన్నటువంటి వ్యక్తిని గురించి వ్రాయమన్నటువంటి గ్రంథం. ఈ యోబు గ్రంథానికి మూలమైనటువంటి మాట యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 2 verse 3. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణంగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలకను నిలకడగా ఉన్నాడు. కనుక ఈ 3వ వచనంలోని మొదటి భాగం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఈ గ్రంథానికి మూల వాక్యంగా మన ఈ గ్రంథం యొక్క కథనమంతా చూడగా చివరికి తేలేటువంటిది అదే.
కనుక యోబు యొక్క నీతిమత్వము అన్నటువంటిది కూడా మనం గమనిస్తాం. కనుక ఈ సమయంలో ఈ యొక్క గ్రంథాన్ని మనం ధ్యానిస్తుండగా మరి ఈ గ్రంథం యొక్క టైటిల్గా, శీర్షికగా, లేక ఈ గ్రంథానికి శీర్షికగా ఒక అంశముగా నేను చెప్పబోతున్నది ఏంటంటే, నీతిమంతుని అంతిమ విజయం. నీతిమంతుని అంతిమ విజయం. లేక అంతిమ విజయం నీతిమంతునిదే, అంతిమ విజయము నీతిమంతునిదే అన్నటువంటి టైటిల్ గ్రంథానికి వదల్చారు. ఎందుకనగా ఈ యోబు గ్రంథం అనగానే మనకందరికీ జ్ఞాపకానికి వచ్చేటువంటిది శ్రమలు, 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 శ్రమలు. యోబు ఎన్ని శ్రమలు అనుభవించాడు. శ్రమలు అనుభవించినటువంటి యోబు కనుపరిచినటువంటి సహనం ఎంతో గొప్పది. కనుక అనేకమైన శ్రమలు పొంది వాటిలో సహనం ప్రదర్శించి చివరికి విజయుడైనటువంటిది యోబు మాత్రమే అన్నటువంటి సత్యం మనం ఎరిగినటువంటిది. కనుక ఈ యొక్క గ్రంథానికి, ఈ గ్రంథం యొక్క సందేశం అంతిమ విజయము నీతిమంతునిదే, లేక నీతిమంతుని అంతిమ విజయం అన్నటువంటి మాట. కనుక ఇప్పుడు మొదటగా మూల వాక్యం 2వ అధ్యాయం 3వ వచనం, యోబు యొక్క నీతి, న్యాయం, యథార్థత, భూమి అందంతటా అతని వంటి వాడు ఎవడు లేడు అన్నటువంటి ఆ యొక్క 2వ అధ్యాయం 3వ వచనం మొదటి భాగం. దీని యొక్క శీర్షిక నీతిమంతుని అంతిమ విజయం, లేక అంతిమ విజయం నీతిమంతునిదే అన్నటువంటి ఈ యొక్క అంశం చేత ఈ గ్రంథ ధ్యానం మనం చేయాలని నేను ఆశిస్తున్నాను. కనుక ఈ యొక్క 6 వారాల్లో కూడా ఈ దినము పరిచయం, మొదటి భాగం పరిచయము. మీరు నోట్ చేస్తున్నట్లయితే మొదటి భాగం పరిచయం. 2వ భాగం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా ఉన్నటువంటి వాక్య భాగం. అలాగనే 3వ భాగం 2వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ అధ్యాయం 1వ వచనం వరకు. నాలుగవ భాగం 4వ గురువారం నాడు 32వ అధ్యాయం 2వ వచనం నుండి 37వ అధ్యాయము 24వ వచనం వరకు. వీటన్నిటికీ టైటిల్స్ మళ్ళీ చెప్తాను. 5వ భాగం 38వ అధ్యాయం 1వ వచనం నుండి 42వ అధ్యాయం చివరి వరకు. కనుక ఇప్పుడు గమనించినట్లయితే ఈ యోబు గ్రంథంలో సన్నివేశాలు ఉన్నాయి. సన్నివేశాలు అనగా యోబుకు ఒక సంఘటన జరగడం ఆయన జీవితంలో, ఆ తర్వాత ఆయన భార్య వచ్చి ఆయనతో మాట్లాడడం, ఆ తర్వాత ఆయన స్నేహితులు వచ్చి ఆయనతో మాట్లాడడం, వారికి ఆయన సమాధానం చెప్పడం, వారికి వివరించటం, ఇలాగా వీటన్నిటిని కూడా సన్నివేశాలుగా ఒక డ్రామా లేక ఒక నాటకం లో ఉన్నట్లుగా, లేక ఒక సినిమా, ఒక సీరియల్లో ఉన్నట్లుగా సన్నివేశాలు ఒక 7 సన్నివేశాలుగా విభజించడం జరిగింది. కనుక ఈ సన్నివేశాలలో మరి వారితో చేసేటువంటి సంభాషణలు, స్నేహితులతో, భార్యతోనూ స్నేహితులతోనూ ఆయన చేసేటువంటి సంభాషణలు, అలాగనే దేవునితో కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలు, వీటన్నిటిని కూడా మనం గమనించవచ్చు. కనుక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు మరి 5 సన్నివేశాలుగా మనం చూస్తాం. 5 సంభాషణలు. ఆ యొక్క 5 సంభాషణలన్నింటినీ మనం చూసినట్లయితే 2వ భాగం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు 5 సన్నివేశాలు. ఆ 5 సన్నివేశాలలో కూడా మనం చూస్తే యోబు
నెమ్మదితో కూడిన జీవితంతో ప్రారంభమవుతుంది. కాబట్టి యోబు నెమ్మదితో కూడిన జీవితం, ఆ తర్వాత పరలోకంలో దేవుని సన్నిధి, అది రెండవ సన్నివేశం. మూడవది యోబు సమస్తాన్ని కోల్పోవటం. నాలుగవది మరలా పరలోకంలో సన్నివేశం. ఐదవది మరలా యోబుకు అనారోగ్యం కలిగి ఆయన భార్య ఆయనతో విచారం వ్యక్తం చేయడం అన్నటువంటిది. కనుక ఈ 5 సన్నివేశాలు మనం గమనించినట్లయితే, మొదటిది యోబు యొక్క నెమ్మదితో కూడిన జీవితం, రెండవది పరలోకంలో దేవుని సన్నిధిలో సాతాను యోబుపై నేరారోపణ చేయటం, మూడవది యోబు సంతానాన్ని, తనకున్న సమస్తం సంపాదనను కోల్పోవటం, నాలుగవదిగా పరలోకంలో దేవుని సన్నిధిలో సాతానుడు, ఐదవది తిరిగి యోబు ఆరోగ్యాన్ని కోల్పోవటం, అలాగనే యోబు భార్య వచ్చి అతనితో విచారం వ్యక్తం చేయటం. ఇది రెండవ భాగంగా మనం ధ్యానం చేస్తాం. మూడవ భాగంగా 2వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ అధ్యాయం 1వ వచనం వరకు. 2వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ అధ్యాయం 1వ వచనం వరకు మూడవ భాగంగా మనం ధ్యానం చేస్తాం. ఇదంతా కూడా సంభాషణ రూపంలో ఉన్నటువంటిది. దీంట్లో యోబు బూడిద దిబ్బ మీద కూర్చొని ఉండి తన స్నేహితులతో మాట్లాడడం, వాదించడం అన్నటువంటివి మనం చూస్తాం. కనుక యోబు స్నేహితులతో సంభాషణ, యోబుకు స్నేహితులకు మధ్య కలిగిన సంభాషణ. యోబు యొక్క స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఎలీహు అన్నటువంటి వారందరి మధ్యలో ఈ యొక్క సంభాషణ జరుగుతుంది. కనుక మూడవ భాగంగా దాన్ని ధ్యానం చేస్తాం. నాలుగవ భాగంగా 32వ అధ్యాయం 2వ వచనం నుండి 37వ అధ్యాయము 24వ వచనం వరకు మరి ఎలీహు అన్నటువంటి వ్యక్తితో యోబు యొక్క సంభాషణ. 32వ అధ్యాయము 2వ వచనం నుండి 32వ అధ్యాయం 2వ వచనం నుండి 37వ అధ్యాయం 24వ వచనం వరకు ఇది 6వ సన్నివేశము. దీంట్లో యోబుకు ఎలీహుకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ. మరి 7వ సన్నివేశంగా 38వ అధ్యాయం 1వ వచనం నుండి 42వ అధ్యాయం 6వ వచనం వరకు ఇది 7వ సన్నివేశము. దీంట్లో దేవుడైన యెహోవాకు యోబుకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ. కనుక ఇప్పుడు వీటిని 7 సన్నివేశాలుగా మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 7 సన్నివేశాలు అనగా దేవునికి యోబుకు అది 5వ దినపు ధ్యానం, 5వ వారపు ధ్యానము. మరి చివరికి 6వ వారం మనం యోబు గ్రంథం ద్వారా నేర్చుకోవాల్సినటువంటివి, యోబు గ్రంథం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటివి. ఇది 6వ భాగం. కనుక ఈ 6 భాగాలుగా మనం ధ్యానం చేస్తాం. మొదటి భాగం పరిచయ భాగం, రెండవ భాగము 2వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా ఉన్నటువంటి ఈ 5 సన్నివేశాలు మనం ధ్యానం చేస్తున్నాం. అలాగనే 3వ ధ్యానంలో 6వ సన్నివేశాన్ని మనం చూస్తాం. అది బూడిద దిబ్బ మీద కూర్చొని
స్నేహితులతో యోబు చేసినటువంటి సంభాషణ. 7వ సన్నివేశంగా మనం 5వ సన్నివేశము, 6వ సన్నివేశం, 4వ భాగంగా ఎలీహుతో యోబుకు కలిగినటువంటి సన్నివేశం సంభాషణ. అలాగనే 7వ సన్నివేశం 38వ అధ్యాయం 1వ వచనం నుండి 42 నుంచి 16 వరకు, చివరి వరకు కూడా. అయితే వీటన్నిటినీ కూడా మనం గమనించినట్లయితే ఇవి ఒక విధంగా పద్య రూపంలో ఉన్నటువంటివి. మొదటి 2 అధ్యాయాల్లో, మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు గమనించినట్లయితే అది గద్య భాగంగా, సంభాషణగా లేక వ్యాఖ్యానంగా కనిపిస్తుంది. అయితే 2వ అధ్యాయం 11వ వచనం నుండి చివరి వరకు కూడా చూసినట్లయితే అదంతా కావ్యంగా, పద్య భాగంలాగా కనిపిస్తుంది, కావ్యంలాగా అనిపిస్తుంది. 42వ అధ్యాయం 6వ వచనం వరకు కూడా అదొక పద్య భాగంలాగా. మరి పూర్వకాలం ఈ మనం చదువుకునేటువంటి చదువులో పోయిట్రీ అన్నటువంటిది ఈ దినాల్లో మరి ఎంతవరకు ఉందేమో. తెలుగు భాషలో గద్య భాగం, పద్య భాగం అని 2 భాగాలు ఉండేవి తెలుగు టెక్స్టులో, గద్య భాగం, పద్య భాగం అని. కనుక తెలుగు భాషలో మరి నేరుగా గ్రాంధికంగా లేకపోతే వ్యావహారికంగా మాట్లాడేటువంటి తెలుగు భాష టెక్స్ట్ ఉన్నట్లయితే దాన్ని గద్య భాగం అని, మరి పద్యాల రూపకంలో ఉన్నట్లయితే దాన్ని పద్య భాగం అని చెప్పేటువంటి వాళ్ళం. సో దానిలోనే కావ్య రూపము అని కూడా చెప్పచ్చు. కనుక ఈ 2వ అధ్యాయం 11వ వచనం నుండి 42వ అధ్యాయం 6వ వచనం వరకు కూడా అవి ఒక పద్య రూపంలోనే కనిపిస్తాయి. తర్వాత తిరిగి మరలా 7వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా అవి గద్యంగా కనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో కావ్య గ్రంథాలు అని చెప్పబడేటువంటి గ్రంథాలు అనగా పద్య రూపంలో ఉన్నటువంటి గ్రంథాలు, వాటిలో ఇది మొదటి గ్రంథం అని కూడా చెప్పవచ్చు. కనుక యోబు గ్రంథం మనం 6 భాగాలుగా ధ్యానించబోతున్నాం. వాటిలో మొదటి భాగం పరిచయము, ఆఖరు భాగము నేర్చుకోవాల్సిన విషయాలు. ఈ మధ్యలో ఉండేటువంటి 4 భాగాల్లో యోబు గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తాం. సాధారణంగా యోబు అంటేనే మనకు జ్ఞాపకానికి వచ్చేది శ్రమలు, 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 శ్రమలు. కనుక ప్రపంచమంతా లేక ప్రజలందరికీ బాగా ప్రసిద్ధమైనటువంటిది యోబు అనగానే శ్రమలు, శ్రమలతో కూడిన జీవితం అని. ఈ యొక్క యోబు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇది మొట్టమొదటి కావ్య గ్రంథం. ఇందాక చెప్పినట్లుగా పద్య రూపకంలో లేక కావ్యముల రూపకంలో ఉన్నటువంటి మొదటి గ్రంథం. ఎక్కువ భాగం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా 2వ అధ్యాయం 11వ వచనం నుండి 42వ అధ్యాయం 6వ వచనం వరకు కూడా ఉన్నంత భాగం అంతా కూడా పద్య రూపకంగానే, కావ్య రూపంలోనే మనకు కనిపిస్తుంది. అలాగనే ఈ యొక్క ఈ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 18వ గ్రంథం. మొదటి నుంచి చూసినట్లయితే 18వ గ్రంథం, దీని వరుస 18వ నంబర్లో వస్తుంది, ఆదికాండం మొదలుకొని. అయితే మరి నేను ఈ యొక్క గ్రంథాన్ని ఎందుకు ఇప్పుడు తీసుకున్నాను లేక మొదటగా తీసుకున్నాను? దీనికి కారణం ఏంటంటే ఈ యోబు గ్రంథం రాయబడినటువంటి కాలం బహుశా మోషే కంటే ముందు అబ్రహాము కాలంలో రాయబడి ఉండవచ్చును అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా పండితులు కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇది 18వ గ్రంథం అయినప్పటికీ ఈ యొక్క గ్రంథం కంటెంట్ను చూడగా, దానిలోని భాగములను గమనించగా ఈ గ్రంథం బహుశా బైబిల్ గ్రంథంలో అన్ని పుస్తకాల కంటే మొదట రాయబడినటువంటిది, లేక ఈ గ్రంథంలోని కంటెంట్ రాయబడినటువంటి యొక్క సంఘటన ఇది
మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అనగా మోషే రాసినటువంటి గ్రంథాలకు లేక ఇశ్రాయేలు చరిత్రకు ముందుగానే ఉంది. ఆదికాండం తప్పితే మిగతావన్నీ కూడా ఇశ్రాయేల్ కాలంలోని సంఘటనలు. ఆదికాండం మొత్తం అన్ని ప్రారంభాలు, అన్నిటికీ ఆది మనం చూస్తాం. అయితే అక్కడి నుంచి యాకోబు సంతానం వారు వెళ్ళి ఐగుప్తు దేశంలో వారు స్థిరపడేంత వరకు కూడా మనం చూస్తాం. అయినప్పటికీ దాని అంతటిని కూడా పితరుల కాలానికి సంబంధించినటువంటి సంఘటన చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ యోబు గ్రంథం ఎవరు రాశారు అన్నటువంటిది, రచయిత ఎవరు అన్నటువంటిది మనకు పుస్తకంలో స్పష్టంగా లేదు. అయితే ఈ రాయబడినటువంటి ఆ యొక్క సంఘటనలను, ఆ యొక్క చరిత్రను గమనించగా ఇది చెప్పాలంటే యోబు జీవిత చరిత్ర అని కంప్లీట్గా చెప్పలేము. ఆయన పుట్టుక పూర్వోత్తరాల గురించి రాయబడలేదు, ఆయన కుటుంబ జీవితంతో ప్రారంభమవుతుంది. కనుక ఇది జీవిత చరిత్ర అని చెప్పలేము. అయితే యోబు జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కుటుంబ జీవితాన్ని జీవిస్తుండగా ఆ మధ్యలో వచ్చినటువంటి అనగా 10 మంది సంతానం కలిగిన తర్వాత వచ్చినటువంటి ఆ శ్రమల్లో నుంచి అది కొనసాగి చివరికి అతడు మరలా తిరిగి ఆస్తిని పొంది, దేవుని కృప వలన సంతానమును మరలా పొంది జీవించటం. అయితే అతడు 140 సంవత్సరాల వయసులో మరణించడం అన్నటువంటి అంతం వరకు కూడా చూస్తాం. కనుక యోబు జీవితంలోని సంఘటన ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంగా కూడా మనం ఈ పుస్తకాన్ని గమనించవచ్చు. ఈ యోబు గ్రంథంలో ఉన్నటువంటి కంటెంట్ను మనం గమనించగా పండితులు ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరో తెలియదు, కానీ అయితే మోషే రాసిండొచ్చు అన్నటువంటి తలంపును కొంతమంది, మరికొందరు ఈ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, ఈ పుస్తకంలో జ్ఞానం ప్రదర్శించబడి ఉంది కనుక ఆ మాటలను బట్టి ఒకవేళ సొలొమోను రాశాడేమో అన్నటువంటి తలంపును కూడా కలిగి ఉన్నారు. ఇంకొందరు ఎజ్రా రాశాడేమో అని, మరికొందరు యోబే రాసిండాలి, లేదంటే చివరిగా వచ్చేటువంటి ఎలీహు అన్నటువంటి వ్యక్తి, యోబు ఆ యొక్క ఘట్టంలో గ్రంథంలోని చివరి భాగంలో వచ్చేటువంటి ఎలీహు అన్నటువంటి వ్యక్తి ఈ పుస్తకాన్ని రాసుంటాడేమో అన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జ్ఞానమును బట్టి సొలొమోను రాశాడేమో అన్నటువంటిది చెప్పబడుతుంది. రాసినటువంటి ఆ యొక్క సంఘటన లేక రాసిన విధానం చూసినట్లయితే, అనగా అబ్రహాము కాలమును గురించి మోషే రాసినప్పుడు ఆస్తిపాస్తులను గురించి, సంపదలను గురించి ఎలాగ రాస్తారో అలాగ రాయడాన్ని బట్టి, అలాగనే యాజకత్వం నిర్వహించడం అన్నటువంటి దాన్ని బట్టి, లేక మనం గమనిస్తే యోబు తన యొక్క సంతానం కొరకు చేసినటువంటి బలుల గురించి వాటిని గమనించగా, మరి ఇది అబ్రహాము కాలంలో, పితరుల కాలంలో జరిగినటువంటి సంఘటన, లేక ఈ వ్యక్తి పితరుల కాలంలో జీవించినటువంటి వాడు కనుక మోషేనే రాసిండాలి అన్నటువంటి తలంపు. మరి ఒకవేళ యోబే రాశాడేమో లేక ఎలీహు రాశాడేమో అన్నటువంటి తలంపు. వీటన్నిటినీ గమనించగా ఇది రాయబడినటువంటి కాలం ఖచ్చితంగా చెప్పలేము, కానీ జరిగినటువంటి సంఘటన మాత్రం ఖచ్చితంగా పితరుల కాలంలోనే అని మాత్రం మనం తప్పకుండా చెప్పవచ్చును. ఎందుకనగా మొదటి విషయం మనం ఇలాగ చెప్పడానికి ఇతని పితరుల కాలంలోని జీవిత సంఘటన అని చెప్పాలి అని అంటే కారణాలు ఒక 4-5 మనం గమనిస్తాం. ఒకటోది, యోబు జీవించినటువంటి కాలం, అతని వయస్సు మనం గమనించినట్లయితే 42వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి రీతిగా
యోబు 140 సంవత్సరాలు జీవించాడు. యోబు జీవించిన కాలం 140 సంవత్సరములు. అటు తరువాత అన్నటువంటి మాటను చూస్తాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. అటు తరువాత 140 సంవత్సరములు అంటే ఈ శ్రమలన్నీ వెళ్ళిపోయి తనకు తిరిగి సంతానం కలిగిన తర్వాత 10 మంది సంతానం కలిగి ఆయన 140 సంవత్సరాలు జీవించి మరణించాడు. అంటే అలాంటప్పుడు ఒకవేళ అతని వివాహము 40 సంవత్సరాల వయసు లేక అతడు తన సంతానం కోల్పోయినప్పుడు మొదటి అధ్యాయంలో మరి తన 10 మంది పిల్లలు కూడా చనిపోయేటువంటి సంఘటన. వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు కాదు, అప్పటికే వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు అయినటువంటి వారు లేక కుటుంబాలుగా ఉన్నటువంటి వారు అన్నటువంటి మాటను గమనిస్తే యోబు మరి తనకు శ్రమలు కలిగినప్పుడు 40 సంవత్సరాలు లేక 60 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు. అప్పుడు ఈ శ్రమలన్నీ కలిగి తిరిగి 10 మంది సంతానం కలిగి అప్పుడు మళ్ళీ 140 సంవత్సరాలు జీవించి మరణించాడు అని అంటే మొత్తం యోబు కనీసం 180 లేక 200 సంవత్సరాలు జీవించినటువంటి వాడు. ఈ 200 సంవత్సరాలు లేక 180 సంవత్సరాలు బ్రతికేటువంటి కాలం ఎప్పుడు అని అంటే ఇది పితరుల కాలంలోనే. ఆ తర్వాత ఎవరు కూడా అన్ని సంవత్సరాలు జీవించినటువంటి వారు లేరు. నోవహు 950 సంవత్సరాలు జీవించాడు. నోవహు 950 సంవత్సరాలు జీవించాడు. మరి ఆ యొక్క నోవహు జీవించిన తర్వాత జీవించినటువంటి వారిని గమనించినట్లయితే నోవహు తర్వాత జీవించినటువంటి వారి దినములను మనం గమనించినట్లయితే అబ్రహాము తాత అయినటువంటి నాహోరు 148 ఏళ్ళు జీవించాడు. అబ్రహాము తాత అయినటువంటి నాహోరు 148 ఏళ్ళు జీవించినాడు. ఇది ఆదికాండం 8వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 8వ అధ్యాయం 32వ వచనంలో మనం గమనించినట్లయితే నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును క్షమించండి 11వ అధ్యాయం 24-25 వచనాలు. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అనగా 140 ఏండ్లు నాహోరు బ్రతికాడు. ఆ తర్వాత తెరహు 205 ఏండ్లు జీవించినట్లుగా మనం చూడగలుగుతాం. తెరహు 32వ వచనం 11వ అధ్యాయం 32వ వచనం. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. 205 ఏండ్లు తెరహు బ్రతికాడు. అనగా మనం మొట్టమొదట ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండంలో 5వ అధ్యాయము 27వ వచనంలో మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. ఇది హయ్యెస్ట్ మానవుడు జీవించినటువంటి అత్యధిక వయస్సు 969 సంవత్సరాలు మెతుషెల జీవించాడు. ఆ తర్వాత అందరూ కూడా తగ్గుతూ వచ్చారు. చివరికి నోవహు 950 ఏండ్లు జీవించాడు. అయితే మరి నోవహు తర్వాత వచ్చినటువంటి వారిలో నాహోరు 148 సంవత్సరాలు, తెరహు అబ్రహాము తండ్రి 205 సంవత్సరాలు బ్రతికాడు. అలాగనే ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించినట్లయితే అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు. ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము 175 సంవత్సరములు జీవించినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించినట్లుగా
35వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. అబ్రహాము 175 సంవత్సరాలు, ఇస్సాకు 180 సంవత్సరాలు. కనుక యోబు జీవించినది 180 లేక 200 సంవత్సరాలు అనుకుంటే ఈ కాలానికి వాడు. యోబు జీవించినటువంటి వయస్సును మనం గమనిస్తే, ఆయుష్ను గమనిస్తే, ఆయన ఈ యాకోబు లేక ఇస్సాకు వారి కాలంలో ఉండినటువంటి వాడు. కనుక యోబు యొక్క జీవిత చరిత్ర మరి ఇంకా ముందున్నటువంటిది. రెండవది, లెక్కింపబడిన ఆస్తిని గమనిస్తే, రెండవ విషయం ఆస్తి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను అన్నటువంటి మాటను చూస్తున్నాం. అతను కలిగినటువంటి ఆస్తి లెక్కింపబడినటువంటి విధానం చూస్తే ఇది అబ్రహాము, లోతు వారి కాలంలో లెక్కింపబడినటువంటి విధానం. వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు యాకోబు వరకు కూడా వారి యొక్క ఆస్తులు లెక్కింపబడిన విధానం ఏంటంటే, వారికి ఉన్నటువంటి గొర్రెలు, పశువులు, గొడ్లు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, వాటిని బట్టి వారి ఆస్తిని లెక్కించేటువంటి వారికి ఇన్ని ఉన్నాయని. ఇప్పుడు ఏ రీతిగా మనం ఇన్ని ఎకరాల భూమి ఉంది, పలానా వాళ్ళకి ఇన్ని ఎకరాల భూమి ఉంది, ఇంత ఆస్తి ఉంది, లేక ఈ దినానికి చెప్పాలంటే ఇన్ని లక్షల రూపాయలు వారికి ఉంది, ఇన్ని కోట్ల రూపాయలు ఉంది, లేక ఇన్ని తులాల బంగారం ఉన్నది, వెండి ఉన్నది అని చెప్పుకోవడం ఏ రీతిగా ఉంటుందో, ఆ దినాల్లో మాత్రమే ఈ ఆస్తి ఈ రీతిగా లెక్కింపబడేది. కనుక ఇతడు ఆ అబ్రహాము, యాకోబు వారి కాలం నాటి వాడు అన్నటువంటి సత్యం మనం గుర్తించాలి. ఎందుకనగా చివరికి కూడా 42వ అధ్యాయంలో కూడా చూస్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు యొక్క ఆస్తిని 12వ వచనంలో తిరిగి అతడు అన్ని రెట్టింపు పొందినట్లుగా, కోల్పోయినవన్నీ రెట్టింపు పొందినటువంటిగా ఆ యొక్క లెక్కను మనం అక్కడ చూస్తాం. కనుక ఈ లెక్కలను, ఆస్తి లెక్కించిన విధానమును బట్టి, రెండవ పాయింట్, ఆస్తి లెక్కింపబడిన విధానం బట్టి ఈ యోబు గ్రంథం మరి అన్ని పుస్తకాల కంటే ముందు రాయబడిన, లేక అబ్రహాము కాలం నాటి సంఘటన అన్నటువంటిది, లేక పుస్తకం కూడా బహుశా అబ్రహాం కాలం నాడు రాయబడినటువంటిది అని మనం గుర్తించగలుగుతాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగాను. కనుక ఆయన ఆస్తిని ఇక్కడ కూడా లెక్కిస్తున్న విధానం చూసినట్లయితే ఇది పితరుల కాలం నాటి లెక్కింపుగా మనం గమనిస్తాం. అదే మనం పితరుల కాలంలో లెక్కింపబడినటువంటివి ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలోను, ఆదికాండం 12వ అధ్యాయము 16వ వచనంలోను, మరి అలాగనే 13వ అధ్యాయము 2వ వచనంలోను వారి యొక్క సంపదలను మనం చూడగా ఇదే లెక్కింపును మనం గమనించగలుగుతాం. ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసిన అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడను అన్నటువంటి మాటలు. 13వ అధ్యాయంలో 2వ వచనము, అబ్రాము నుండి వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అన్నటువంటి మాటను చూస్తాం. కనుక వారి యొక్క సంపద ఆ దినాల్లో లెక్కించబడినటువంటి విధానము గమనించి, యోబు గ్రంథంలో లెక్కింపబడిన విధానం గమనించి, ఇది పితరుల కాలం నాటి సంఘటన. ఈ వ్యక్తి పితరుల కాలం నాడు జీవించినటువంటి వాడు. కనుక ఒకవేళ పుస్తకం కూడా యోబు చేతనే రాయబడితే, లేక ఎలీహు చేత రాయబడితే, ఇది ఆది కాండం కంటే కూడా ముందే రాయబడి ఉండవచ్చును అన్నటువంటి తలంపును కూడా నేను కలిగి ఉన్నాను. కనుక దీన్ని ముందు రాయబడినటువంటి పుస్తకంగా తలంచడం జరుగుతుంది. అలాగే మూడవ విషయం మనం గమనించవలసినది ఏంటంటే, యోబు తన యొక్క పిల్లల గురించి ఆయన అనుదినము లేక వారి కొరకు
ఆయన బలులు అర్పించేటువంటి వాడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినం ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. కనుక ఈ మాటలను బట్టి గమనించినట్లయితే మరి యాజకత్వాన్ని కుటుంబ యజమాని, కుటుంబ పెద్ద యాజకత్వాన్ని కూడా నిర్వహించడం అన్నటువంటిది ఇది అబ్రహాము కాలం, అంతకుముందు కాలం అప్పటిదే. ఇది ఆ తర్వాత ఇశ్రాయేలీల కాలం కాదు. కనుక యోబు యాజకత్వాన్ని కూడా నిర్వహించటాన్ని బట్టి చూస్తే కనుక 3వ పాయింట్ యాజకత్వము ఆనాటి వరే అబ్రహాం కాలం నాటి వల్లే కుటుంబ పెద్ద ఈ యాజకత్వం నిర్వహించినట్లుగా యోబు కూడా నిర్వహించడం జరిగింది. కనుకను మనం ఈ యొక్క గ్రంథాన్ని ముందుగా రాయబడిన గ్రంథంగా పరిగణించవచ్చు. అంతేకాకుండా ఈ యోబు గ్రంథంలో యాజకుల ప్రస్తావన ఏమి కనపడలేదు. ఎక్కడ కూడా మరి యోబుకు ఇది దుఃఖం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు కానీ, లేక యోబుకు మరి తిరిగి ఆశీర్వాదం కలిగినప్పుడు కానీ అతడు మరి ఎవరినో యాజకుని పిలవటము, లేక యాజకుడు వచ్చి సందర్శించి యోబు నిమిత్తం ప్రార్థించటము, లేక యోబు కొరకు యాజకత్వం నిర్వహించడం, బలులు అర్పించటము చేయబడలేదు. కనుక యాజకుల ప్రస్తావన ఇందులో లేదు. మరొకటి లేవీయుల గురించిన ప్రస్తావన లేదు. మరొకటి ఇశ్రాయేలీయుల ప్రస్తావన లేదు. కనుక 3వ పాయింట్ యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులు అన్నటువంటిది వారి ప్రస్తావన లేకుండా యోబే యాజకత్వాన్ని నిర్వహించాడు. కనుక ఇది పితరుల కాలం నాటి పద్ధతి, క్రమము. కనుక ఇది పితరుల కాలం నాటి వ్యక్తి రాసినటువంటిది అని కూడా మనం చెప్పవచ్చు. 4వదిగా ఇప్పుడు చెప్పాను, ఇశ్రాయేలీల గురించి, వారి వంశావళుల గురించి ఏమీ రాయబడలేదు. యోబు ఏ వంశస్థుడని రాయబడలేదు. కనుక ఈ గ్రంథంలో ఇశ్రాయేలీల ప్రసక్తి లేకపోవడాన్ని బట్టి కూడా గమనించగా ఇశ్రాయేలీలకు పూర్వమే ఇది రాయబడింది అన్నటువంటిది మనం గుర్తించగలుగుతాం. 5వదిగా ఈ గ్రంథంలో రాయబడినటువంటి జ్ఞానంతో కూడినటువంటి సంభాషణలు, ఈ యోబు స్నేహితులే కానీ, యోబే కానీ వారు మాట్లాడినటువంటి మాటల్లో ఎంతో జ్ఞానం ప్రదర్శించబడింది. కనుక ఇంత జ్ఞానం ప్రదర్శించబడడాన్ని బట్టి సొలొమోను రాశాడా అన్నటువంటి ఒక తలంపు కలుగుతుంది. కానీ అయితే సొలొమోను కాకుండా ముందు చూసినటువంటి 4 అంశాలను బట్టి ఇది యోబు లేక ఎలీహు రాసి ఉండాలి. ఇది ప్రథమంగా బైబిల్ గ్రంథంలో ఏది రాయబడక మునుపు రాయబడి ఉండాలి అన్నటువంటి భావన కలిగి ఉన్నాను. చివరిగా 6వ విషయాన్ని మనం చూసినట్లయితే ఎలీఫజు అన్నటువంటి స్నేహితుడు యోబుకున్నాడు. వచ్చి మాట్లాడడాన్ని ప్రారంభిస్తాడు. యోబుతో కూడా వచ్చి మాట్లాడినటువంటి స్నేహితులు 2వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి అనే మాటను చూస్తున్నాం. ఈ ఎలీఫజు అన్నటువంటి పేరును కూడా మనం గమనిస్తే ఏశావు జ్యేష్ఠ కుమారునికి ఎలీఫజ్ అన్నటువంటి పేరు పెట్టాడు. ఏశావు యొక్క జ్యేష్ఠపుత్రుడు, పెద్ద కుమారుడు ఎలీఫజ్. కనుక
ఈ మాటను బట్టి ఆదికాండం 36వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, జెనసిస్ 36:10, 36వ అధ్యాయం 10వ వచనం. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాషమతు కుమారుడగు రగుయేలును. కనుక జ్యేష్ఠ కుమారుడు ఎలీఫజ్. కనుక ఈ పేరును బట్టి యోబుకున్నటువంటి స్నేహితుల్లో ఒకడు ఎలీఫజ్ అన్నదాన్ని బట్టి బహుశా ఈ గ్రంథం లేక ఈ గ్రంథంలోని సంఘటన లేక యోబు ఈ పితరుల కాలపు వాడై ఉన్నాడు అన్నటువంటి భావన మనం కలిగి ఉన్నాం. ఈ యోబు గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. వాటిలో నుంచి మొదటి అధ్యాయంలోని ఈ 4-5 వచనాల్లో మనం చూసినటువంటి విధంగా తన కుమారులు తన కుమార్తెలు వారు విందు చేసుకొని వారు సంతోషించి ఆనందించినటువంటి సమయంలో ఒకవేళ వారు దేవుని దూషించారేమో, వారు సంతోషించి ఆనందిస్తూ విందు చేసుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారేమో అన్నటువంటి భయం చేత యోబు తన పిల్లల నిమిత్తమై మరుసటి దినమున్నే ఆయన వారి కొరకు బలులు అర్పించాడు, దహన బలులు అర్పించుచు వచ్చాడు. తండ్రిగా తన పిల్లల గురించినటువంటి శ్రద్ధను వహించిన ఒక మంచి తండ్రిగా యోబు ఉన్నాడు. కనుక ఇది కూడా మనం గమనించవలసినటువంటి విషయం. యోబు ఒక మంచి తండ్రి, కుటుంబానికి ఒక మంచి యజమానుడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత రాసినటువంటి వ్యక్తి, యోబు జీవించినటువంటి కాలం, రాయబడినటువంటి కాలం, వాటన్నిటిని కూడా కలిపి మనం చూసాము. మరి అయితే ఇది మొదటి వచనం మొదటి మాట నుంచి చూస్తే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతని ఆస్తి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ఈ మాటలను బట్టి చూడగా అతడు ఊజు అన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి వాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో మనం ఈ యొక్క ఊజు పేరును చూస్తాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం. Jeremiah 25:20. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనము. సమస్తమైన మిశ్రిత జనులను, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీయుల దేశపు రాజులందరూ, అష్కెలోనును, గాజయును, ఎక్రోనును, అష్డోదు శేషపు వారును, ఈ రీతిగా రాయబడినటువంటి మాటల్లో ఊజు దేశపు వారు, ఊజు అన్నటువంటి దేశం ఒకటి ఉన్నది అన్నటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఊజు దేశం. కనుక ఈ ఊజు అన్నటువంటి ఊజు అన్నటువంటి దేశం మొదటి వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశమునందు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. మరి ఇది ఎక్కడ ఉంది అన్నటువంటి తలంపును, ప్రశ్నను మనం పొందుతాం. అది కలుగుతుంది మనకు. విలాపవాక్యములు, ఇర్మియా రాసినటువంటి విలాపవాక్యములు 4వ అధ్యాయము 21వ వచనం కూడా గమనిస్తే మరి యొక్క ఊజు దేశాన ప్రస్తావన మనకు కనిపిస్తుంది.
విలాప వాక్యములు 4వ అధ్యాయము 21వ వచనం. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకున్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును. నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకొందువు. ఊజు దేశములో నివసించు. కనుక ఊజు దేశము, దాని పరిసరాలను కూడా ఈ ఇర్మియా గ్రంథంలో కూడా చదివినట్లుగాను, విలాప వాక్యంలో చదివినట్టుగాను దాని పరిసరాల్లో ఉన్నటువంటి దేశాలు, ఎదోము, ఇతర దేశాలు, వాటన్నింటినీ చూడగా ఈ యొక్క ఊజు అన్నటువంటిది ఒక దేశం గాను, మరి ఆ ప్రాంతంలో అది ఈ అరేబియా ప్రాంతంలో ఉండినటువంటిదిగా భావించబడతా ఉంది. ఎందుకనగా ఊజు అన్నటువంటి పేరు చేత దేశం గురించి ప్రస్తావనలు ఆ తర్వాత కొనసాగలేదు. మనం కేవలం ఈ 3 స్థలాల్లో మాత్రమే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో, ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయం 20వ వచనంలో, మరి అలాగనే విలాపవాక్యం 4వ అధ్యాయం 21వ వచనంలో మాత్రమే ఈ దేశమును గురించి, ఊజును గురించినటువంటి ప్రస్తావనను చూస్తున్నాం. కనుక మిగతా ఎప్పుడు కనపడదు. అయితే దాని పరిసరాలను బట్టి, దాని ప్రాంతాలను బట్టి ఇది ఐగుప్తుకు పాలస్తీనుకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము, మరి అలాగనే ఈ అరేబియా వైపు విస్తరించినటువంటి ప్రాంతముగాను భావించబడతా ఉన్నది. ఈ ప్రాంతానికి చెందినటువంటి యోబు న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు, అలాగనే అతని వంటి వాడు తూర్పు దేశాలలో ఎవరు కూడా లేరు. బహుజనం, అతడు తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు. కనుక ఇది తూర్పు దిక్కు అన్నటువంటి మాటను ఉపయోగించడాన్ని బట్టి కూడా గమనిస్తే, తూర్పు దిక్కు అన్నప్పుడు ఎక్కడికి తూర్పు దిక్కు? పాలస్తీనాకు తూర్పు దిక్కు, ఇశ్రాయేలు దేశానికి తూర్పు దిక్కు, ఇశ్రాయేలు దేశానికి తూర్పు దిక్కు. కనుక ఇశ్రాయేలు దేశస్తులు తూర్పు వారు అని చెప్పేటువంటి వారు. కనుక ఆ తూర్పు దిక్కున ఉండేటువంటి దేశాలలో, కనుక ఇతడు తూర్పు దేశాలకు చెందినటువంటి వాడు. తూర్పు దేశాలలో ఇతని వంటి వాడు ఎవరు కూడా లేరు. ఇతడే గొప్పవాడుగా ఉండినటువంటి వాడు యోబు. మరి ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా తన పిల్లలను గురించి, వారి పాపములను గురించి, ముఖ్యంగా వారు పాపము చేసి ఉంటారేమో అన్నటువంటి భయం చేత, వారు పాపము చేసి దేవుని దృష్టికి విరోధముగా ప్రవర్తించి దేవుని ఉగ్రతను తెచ్చుకోకూడదు అన్నటువంటి ఒక ఆసక్తి, ఆ యొక్క తపన ఆయనలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. కనుక ఇలాంటి భావన చేత జీవించినటువంటి యోబు యొక్క జీవిత చరిత్ర, యోబు యొక్క జీవితం ఎంతో ఆదర్శవంతమైంది. కనుక ఆ తర్వాత మాటల్లో, సంఘటనలు మనం చూడగా అతడు కనుపరిచినటువంటి ఆ యొక్క సహనము ఎంతో గొప్పది. ఏ రీతిగా సొలొమోను మహారాజు, మహాజ్ఞాని, ప్రపంచమంతట్లో అంతటి జ్ఞాని లేడు అని చెప్పబడతాడో, అదే రీతిగా యోబు కూడా అతని వంటి సహనం కలిగిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు అనే చెప్పాలి. సహనం అనగానే యోబు మాత్రమే జ్ఞాపకానికి వస్తాడు. ప్రపంచమంతట్లో అతి గొప్ప సహనం కలిగిన వ్యక్తి యోబు. అలాగనే దేవుని చేత గొప్ప సాక్ష్యం చెప్పబడినటువంటి వ్యక్తి, నీతిమంతుడు, యథార్థవర్తనుడు అని చెప్పబడినటువంటి వ్యక్తి యోబు. కనుక యోబు అన్నటువంటి పేరుకు, నిజానికి యోబు అన్నటువంటి పేరుకు అర్థం ఏంటి? యోబు అన్నటువంటి పేరుకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు. దేవుని తట్టు తిరుగువాడు. యోబు అనగా దేవుని తట్టు తిరుగువాడు. కనుక ఈ యొక్క యోబు గ్రంథం పరిచయాన్ని ఈనాడు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి, నోట్ చేసుకోనండి, తర్వాత చదువుకోనండి. మరి ఆ తర్వాత మనం తిరిగి వచ్చేటువంటి గురువారం నుండి 5 గురువారాలు యోబు గ్రంథ ధ్యానంలో ముందు కొనసాగుతాం. కనుక వచ్చేటువంటి గురువారం మనం చేయబోయేటువంటి ధ్యానం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు ఉన్నటువంటి సంఘటనలు, సన్నివేశాలు మనం ధ్యానం చేస్తాం. కనుక దయచేసి చదువుకొని సిద్ధపడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరైతే ఈ సమయంలో ఇంకొక మాట, నేను చివరిగా కొసమెరుపు అంటారు కదా, కొసమెరుపు
చివరిగా ఒక మాట చెప్పడానికి నేను ఆశిస్తున్నాను. అదేంటంటే, ఈ యోబు జీవితం మరి ప్రారంభంలో మంచి ఆస్తికర్తగా ఉన్నటువంటి వాడు, తర్వాత సైతాను శోధన వల్ల ఎన్నెన్నో శ్రమలకు గురై నష్టపోయినటువంటి వాడు, శ్రమల పాలైనటువంటి వాడు. అయితే దాంట్లో కూడా, శ్రమల్లో కూడా ఆయన విశ్వాసంలో నిలిచినటువంటి వాడు తిరిగి చివరికి విజయం పొంది అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. ముందటి ఆశీర్వాదాల కంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొంది ఆయన జీవించాడు అన్నప్పుడు ఇదే మాట గుర్తొస్తుంది. ఒకసారి వాట్సాప్లో ఒక షేరింగ్, అదేంటంటే తామర పుష్పం గురించి. తామర పుష్పం ఎక్కడ ఉంటుందండి? బురద మడుగుల్లో ఉంటుంది. బురద ఉండేటువంటి మడుగులలో తామర పుష్పం ఉంటుంది. తామర పుష్పం ఉండేటువంటి నీళ్లు మురికి నీళ్లు లేక మడుగులు. అయితే తామర పుష్పాన్ని ఎక్కడ పెడతారంటే, మన భారతీయులు దాన్ని దేవుళ్ళు దేవతల దగ్గర పెట్టడానికి ఉపయోగించేటువంటి మొట్టమొదటి పుష్పం. అది పుట్టిందేమో బురద మడుగులు, కానీ చేరేదేమో అందరూ గౌరవించేటువంటి దేవుని సన్నిధి అన్నటువంటి భావన. కనుక ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, బట్ వేర్ యు రీచ్ మ్యాటర్స్ అన్నటువంటి మాట. నీవు ఎక్కడ పుట్టావు, ఎలాగా ఉన్నావు అన్నటువంటిది కాదు, కానీ నీవు చివరికి ఎక్కడికి చేరుకుంటావు అది ప్రాముఖ్యమైనది అన్నటువంటి మాటను ఆ యొక్క వాట్సాప్లో షేర్ చేశారు. అది నిజమే. మన జీవితం చివరికి ఎక్కడికి చేరుకోవాలి, ఏం కావాలి. యోబు కూడా అన్ని ప్రయాసములు పడి అంత అయినప్పటికీ కూడా, ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ చివరికి అంతిమం కలిగినటువంటిది ఆయనకే విజయం, దేవునికే మహిమ. కనుక ఆ రీతిగా మనం కూడా జీవించడం కొరకు జ్ఞాపకం ఉంచుకోవాలని మరోసారి మీకు తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనం చెల్లించున్నాం. నీ నామమున తండ్రి, ఈ సాయంకాలం నీ వాక్య ధ్యానం కొరకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తూ, ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాలు ఫలింపచేయమని నేను వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా, నీతిమంతునిదే అంతిమ విజయం అన్నటువంటి ఈ యొక్క యోబు గ్రంథం సందేశం కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం. దేవ మా తండ్రి, ఈ యొక్క యోబు జీవితమును బట్టి, జీవితంలో జరిగిన ఘటనములు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. ఆయన జీవించిన విధానము, తన కుటుంబం పట్ల, తన పిల్లల పట్ల ఆయన ప్రవర్తించిన విధానము, మా తండ్రి, అలాగనే మా ప్రభువా, నీవు వారి శ్రమలో వారిని ఆదుకున్న విధానం తండ్రి, పరీక్షలకు గురైనటువంటి నీ భక్తుడైన యోబు నీ చేత పొందినటువంటి గొప్ప సాక్ష్యం కొరకు నీకు వందనం చెల్లిస్తూ తండ్రి, తిరిగి వారి జీవితం నీవు ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మా అందరికీ యోబు జీవితం ఒక ఆదర్శవంతమైనది అని మేము గుర్తిస్తూ నీకు వందనం చెల్లిస్తున్నాం. కనుక మేము మా తండ్రి ప్రభువా, ఈ యొక్క యోబు యొక్క ఆదర్శాన్ని తీసుకొని ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించడం కొరకు నీ కృపా సహాయం మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. మరి ఈనాడు ఈ యొక్క పరిచయం, యోబు గ్రంథం యొక్క ఉపోద్ఘాతం మేము ధ్యానం చేసి ఉండగా ఆశీర్వదించము, మాకు ఆశీర్వాదకరంగా చేయము. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాలు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. తిరిగి వచ్చేటువంటి 5 వారాలు తండ్రి యొక్క యోబు గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానం చేయబోతుండగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తంలోకి సమర్పించుకుంటున్నాం. మరోసారి తండ్రి, వీక్షించిన ప్రతి వారిని, ముఖ్యంగా అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను నీవు కరుణించి కాపాడి ఆశీర్వదించమని తండ్రి ప్రభువా, ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని నేను ప్రార్థిస్తున్నా. మరి రాత్రి వేళ నీ రెక్కల చాటున భద్రపరిచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయం మేలుకొని నేను స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా. అలాగనే ప్రియమైన మా రక్షక దేవ, మరి యొక్క సమయంలో ప్రపంచంలో 3,40,00,000 మంది దాకా ఈ యొక్క కరోనా వ్యాధికి గురైనటువంటి ప్రజలు ఉండగా, 8.5 లక్షల పైగా మరణించినటువంటి వారు ఉండగా, తండ్రి, మానవాళిని కరుణించమని నేను బ్రతిమాలుకొంచున్నా. ఈ కరోనా పీడ నుంచి మానవ జాతిని రక్షించమని నేను బ్రతిమాలుకొంచున్నా. చేయబడే ప్రార్థనలు నీ సన్నిధిలో చేర్చుకొని ప్రభువా, మమ్మల్ని కరుణించమని నేను వేడుకుంటున్నా.
ఈ బారి నుండి మమ్మల్ని తప్పించి తండ్రి మమ్మల్ని కాపాడుమని నేను ప్రార్థిస్తూ నీ చేతులకు అర్పించుకుంటున్నాను. ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను, ప్రార్థిస్తున్న ప్రతి వారిని కూడా నీవు దీవించమని నేను వేడుకుంటున్నా. ఆయా ఇబ్బందులు, అవసరంలో ఉన్న ప్రతి వారిని కనికరించి కాపాడుమని నేను ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనం చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వచనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, సహవాసం, దేవుని ప్రేమించే ప్రతి వారికి, మనకందరికీ అనగా ఆయన వాక్యం ధ్యానించే ప్రతి బిడ్డకు ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. క్షేమంగా ఉండండి. దేవుని కృపలో మరి దేవుని స్తుతిస్తూ కొనసాగండి.